వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిలపై గుంటూరు జిల్లా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ దివాలా తీసిన షర్మిల కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా అవతారం ఎత్తి సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిలకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల, చంద్రబాబు, పవన్ కలిసి వచ్చిన వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరంటోన్న బోరుగడ్డ అనిల్ కుమార్తో మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి రసవత్తంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి మొట్టమొదటి నుంచి కూడా ఈ రోజు వరకు ముఖ్యంగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. షర్మిల వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు అంశంపై కూడా ఆయనతో మాట్లాడించే ప్రయత్నించారు. సార్ చెప్పండి, చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు పూర్తి స్థాయిలో కూడా వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీ నేతలంతా కూడా విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోపక్క పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా ఆమె ముఖ్యమంత్రిపై అదేవిధంగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూస్తారు? పవన్జీ, ఆడలేనమ్మ వచ్చి మధ్యలోనే పడిందంట. అట్లా ఉంది ఈమె వ్యవహారం. ఆడపిల్ల అంటే ఆడపిల్లే, వాళ్ళ పిల్లే. అందుకనే నేను తెలంగాణ పిల్లనయ్యాను, మురుసుపల్లి అనిల్ శాస్త్రి భార్యనయ్యానని చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ తెలంగాణ పోయి తెలంగాణలో పార్టీ స్థాపించి ఆ పార్టీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి వైఎస్ఆర్ పేరు పెట్టి ఆ వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్ టీపీ అని పెట్టి కట్టగట్టి కార్యకర్తలకు తెలియకుండా తీసుకుపోయి రాహుల్ గాంధీ కాళ్ళకాడ పెట్టి నిలువున అమ్మి మోసం చేసి నాశనం చేసిన షర్మిలా శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి, అంటే అక్కడ నీకు గెలిచేదానికి చేతగాక ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడినా ఇక్కడ చల్లతుందంటే ప్రజల మనోభావాలు దెబ్బతీశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకో తల్లి, వైఎస్ షర్మిలారెడ్డి కాదు, మురుసుపల్లి షర్మిలా శాస్త్రి. నువ్వు ఒక పంతులకి పెళ్ళానివి. ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. యు నాట్ బిలాంగ్స్ టు ద నేమ్ ఆఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. మీరు మురుసుపల్లి వారు, మురుసుపల్లి అనిల్ గారి భార్య, అనిల్ శాస్త్రి గారి భార్య షర్మిలా శాస్త్రి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఏకైక వారసుడు. ఆంధ్ర రాష్ట్రానికి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మేలు చేస్తానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర వారసుడు. నువ్వు ఏ స్వలాభం కోసం వైఎస్ఆర్ టీపీ పెట్టావు, కట్టగట్టి రాహుల్ గాంధీకి అమ్మావు. దొంగల పార్టీ అన్నావు, నువ్వే అన్నావు దొంగల పార్టీ. ఏమన్నావు? రేవంత్ రెడ్డి ఒక దొంగ, చంద్రబాబు నాయుడు సీఈఓ. ఆ సీఈఓకి బాసు చంద్రబాబు నాయుడు అంటే. జెండాను చూడండి, లాంచ్ లో మేము చెప్పింది ఏమిటి? మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో ఉంది? రేవంత్ రెడ్డి అనే ఒక దొంగ చేతుల్లో పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ. ఆయన సీఈఓ రేవంత్ రెడ్డి అని మాట్లాడిన మనిషి. అంటే చంద్రబాబు నాయుడుతో, పవన్ కళ్యాణ్తో, కాంగ్రెస్ పార్టీతో నువ్వు కుమ్మక్కై వైఎస్ఆర్ టీపీని అమ్మి ఏమీ తెలంగాణలో చేయడం చేతగాక ఈడికి వచ్చినావా? తీవ్రంగా ఖండిస్తున్నాము. జగనన్న గురించి మాట్లాడేటప్పుడు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆ సజీవుడైన దేవుడు నీకు లాగి 2 మొట్టికాయలు వేసి నీ మనసు మార్చాలని ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తున్నాను తల్లి. మొత్తానికి ఏదైతే షర్మిలారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి విమర్శలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో షర్మిలారెడ్డికి బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీని వీళ్ళని మూటగట్టి మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుని అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలను మొత్తాన్ని కూడా పూర్తి వరకు చివరి వరకు కూడా నమ్మించి మోసం చేసి ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో తిరిగి మరలా ప్రయోజనాలు అంటూ షర్మిలారెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మాత్రం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలైతే మాత్రం తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటు వైసీపీ పార్టీ ప్రధాన పార్టీలకు సంబంధించి నేతల మధ్య అయితే మాత్రం విమర్శల జల్లు అయితే మాత్రం కురుస్తూ ఉంది. ఏదేమైనా మరొక 2 నెలల్లోనే పోటాపోటీగా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం కూడా పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి వ్యాఖ్యలు ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతాయనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్ 6 టీవీ.